నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం పిల్లలు. క్లాస్ 7 జనరల్ సైన్స్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా ముఖ్యమైన పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. అదే చాప్టర్ 16 ఫారెస్ట్ ఆర్ లైఫ్, అంటే అడవి మన జీవనాధారం. మన జీవితాలకి, మనం నివసించే ఈ భూమికి అడవులు ఎంత అవసరమో వివరంగా చూద్దాం. ఈ పాఠాన్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఈ అమ్మాయి పేరు పుష్ప. పుష్పకి వాళ్ల తాతగారి మామిడి తోటలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అక్కడంతా చల్లని గాలి, పక్షుల కిలకిలలు, మేసే మేకలు, అబ్బా ఆ వాతావరణమే వేరు కదా. అయితే ఒకరోజు ఆ తోటలో ఆడుకుంటున్నప్పుడు పుష్పకి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే వాళ్ల తోటలో చెట్లన్నీ చూడ్డానికి ఎంత చక్కగా లైన్లో ఉన్నాయో, మరి సినిమాల్లో, కథల్లో చూసే నిజమైన అడవి ఇలా ఉండదు కదా, దట్టంగా రకరకాల చెట్లుతో ఉంటుంది. సో ఈ ఆర్చర్డ్కి, రియల్ ఫారెస్ట్కి తేడా ఏంటి అని ఆలోచించింది. చాలా మంచి ప్రశ్న కదూ. దీనికి సమాధానం వెతుకుతూ మన పాఠంలోకి వెళ్దాం. సరే, మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చకచకా చూసేద్దాం. ముందుగా ఆర్చర్డ్కి, ఫారెస్ట్కి తేడా ఎంతో చూద్దాం. తరువాత అడవుల్ని భూమికి ఊపిరితిత్తులు అని ఎందుకంటారో తెలుసుకుందాం. అడవుల్లో ఉండే రకరకాల జీవుల గురించి, అడవుల్లోనే నివసించే మనుషుల గురించి, ఇంకా అడవులను ఎలా కాపాడుకోవాలో కూడా నేర్చుకుంటాం. ఇక చివరగా ఒక చిన్న రివ్యూ, ఇంకా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలుంటాయి. రైట్, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ ఆర్చర్డ్ టు ఫారెస్ట్. పుష్ప తన ప్రశ్నని వాళ్ళ తాతగారిని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు ఈ మామిడి తోట ఉన్నచోట ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. ఆ అడవిలోని కొంత భాగాన్ని క్లియర్ చేసి ఈ తోటను వేశారని చెప్పారు. తాతగారు ఇంకా ఏం చెప్పారంటే, పుష్ప వాళ్ల ముత్తాతగారి కాలంలో గ్రామస్తులంతా కలిసి ఈ ప్రాంతాన్ని సాగులోకి తేవాలనుకున్నారట. అప్పుడు ఇక్కడ పులులు, ఏనుగులు లాంటి ఎన్నో క్రూరమృగాలుండేవి. వాటన్నింటినీ డప్పులు వాయిస్తూ, నిప్పు కాగడాలు చూపిస్తూ భయపెట్టి వాటినక్కడ్నుంచి తరిమి కొట్టారన్నమాట. ఇది వినగానే పుష్పలో బోలెడు ప్రశ్నలు. మరి ఆ జంతువులన్నీ ఎక్కడికి పోయాయి? ఇక్కడ ముందున్న పెద్ద పెద్ద చెట్లను ఏం చేశారు? నరికేశారా? అసలు మనకు ఈ అడవులెందుకు? వాటిని తీసేసి ఇలా పొలాలు చేసుకుంటే మంచిదే కదా అని. అవును, చాలా ముఖ్యమైన ప్రశ్నలువి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆర్చర్డ్కి, ఫారెస్ట్కి తేడా ఏంటో చూద్దాం. ఆర్చర్డ్ అంటే ఒకే రకమైన చెట్లను పద్ధతిగా లైన్లలో పెంచుతారు. ఇది మనుషులు తయారు చేసింది. దీన్నే ప్లాంటేషన్ అంటారు. కానీ ఫారెస్ట్ అలా కాదు. అది సహజంగా పెరుగుతుంది. అందులో ఎన్నో రకాల చెట్లు, పొదలు, తీగలు అన్నీ కలిసి ఉంటాయి. ఇది ఎన్నో జీవులకు సహజమైన ఇల్లు, అంటే న్యాచురల్ హ్యాబిటాట్ అన్నమాట. సరే, తేడా అయితే తెలిసింది. మరి అసలు ఫారెస్ట్ అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సెక్షన్ పేరు ద లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్, భూమికి ఊపిరితిత్తులు. ఎందుకు ఆ పేరు పెట్టారో మీకు త్వరలోనే అర్థమవుతుంది. డెఫినేషన్ చూద్దాం. ఫారెస్ట్ అంటే కేవలం చెట్లు కాదు, అది ఒక కమ్యూనిటీ. అంటే చెట్లు, పొదలు, మూలికలు, ఇంకా ఎన్నో జీవులు కలిసి జీవించే ఒక పెద్ద ప్రదేశం. ఇవి బతకడానికి గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నీరు, నేలలోని పోషకాలను వాడుకుంటాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, అడవులు రెన్యూవబుల్ న్యాచురల్ రీసోర్సెస్. అంటే మనం నాశనం చెయ్యకుండా వదిలేస్తే అవి మళ్లీ వాటంతటా అవే పెరగగలవు. అడవుల వల్ల మనకు ఎన్ని ఉపయోగాలో తెలుసా? ఇక్కడ చూడండి. మనకు స్వచ్ఛమైన గాలినిస్తాయి. ఎలాగంటే చెడుగాలి అయినా కార్బన్ డయాక్సైడ్ని తీసుకుని మనకు ప్రాణవాయువుని అందిస్తాయి. ఇంకా టింబర్, వంట చెరుకు, జిగురు, నూనెలు, ఇలా ఎన్నో వస్తువులు దొరుకుతాయి. పండ్లు, తేనె, పశువులకి మేత, అబ్బో లిస్టు చాలా పెద్దది. ఇవే కాదు, వన్యప్రాణులకు ఇల్లు, నేల కోతను ఆపుతాయి, వర్షాలు పడటానికి సాయపడతాయి, ఇంకా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. అడవులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పెద్ద మొత్తంలో పీల్చుకుంటాయి. అలా గాలిని శుభ్రం చేస్తాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ఏం చేస్తాయి? చెడు గాలిని పీల్చుకుని మంచి గాలిని బయటకు వదులుతాయి కదా. అడవులు కూడా మన భూమికి అచ్చం అలాగే పనిచేస్తాయి. అందుకే వాటిని లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్ అని పిలుస్తాం. అయితే అడవి అనగానే అన్ని చోట్ల ఒకేలా ఉంటుందా? అస్సలుండదు. ప్రతి ప్రాంతానికి దాని ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో ఎంత డైవర్సిటీ అంటే వైవిధ్యం ఉందో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఉదాహరణకి మన తెలంగాణనే తీసుకుందాం. ఏటూర్ నాగారం అడవుల్లో పులులు, జింకలు ఉంటాయి. అక్కడ టేకు, చింత చెట్లు ఎక్కువ. అదే మీరు భద్రాద్రి వైపు వెళ్తే పాంథర్, హయీనా లాంటివి కనిపిస్తాయి. మహబూబ్ నగర్ అడవుల్లో అయితే కొండచిలువలు, నక్కలు తిరుగుతాయి. అక్కడ తంగేడు, వెదురు చెట్లు ఉంటాయి. ఇక ఆదిలాబాద్ అడవుల్లో అయితే ఏనుగులు, పులులు, కోతులు, అడ్డాకు, వేప చెట్లు కనిపిస్తాయి. చూసారా మన రాష్ట్రంలోనే ఎంత తేడా ఉందో. అడవి అంటే కేవలం ఆకాశమంత ఎత్తు పెరిగే టేకు చెట్లే కాదు. వాటి కింద రకరకాల పొదలు, నేలమీద పాకే తీగలు, ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ మొక్కలు ఉంటాయి. అంటే ఒక అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లోర్లలో జనాలున్నట్టు అడవిలో కూడా పొరలు పొరలుగా జీవముంటుందన్నమాట. అడవుల్లో జంతువులు, మొక్కలేనా ఉండేది? కాదు, మనుషులు కూడా ఉంటారు. వాళ్లే గిరిజనులు. అడవే ప్రాణంగా బతికేవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన చెంచులు అడవిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చూద్దాం. చెంచుల జీవన విధానం నిజంగా అద్భుతం. వాళ్ళు ప్రకృతికి ఫ్రెండ్స్లా బతుకుతారు. వాళ్ళు ఎప్పుడూ నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడే ఉంటారు. పచ్చని చెట్టుని ఎప్పుడు నరకరు. వంట కోసం ఎండిపోయి రాలిపడిన పుల్లలనే వాడుకుంటారు. ఆహారం కోసం చిన్న చిన్న జంతువులనే వేటాడతారు. ఇక వాళ్లు తినే దుంపలుంటాయి కదా, వాటిని భూమిలోంచి తవ్వేటప్పుడు ఆ మొక్క మళ్లీ పెరగడానికి వీలుగా కొంచెం దుంపను భూమిలోనే వదిలేస్తారు. చూసారా ఎంత గొప్ప ఆలోచనో! చెంచులు అడవిని అంత బాగా చూసుకుంటున్నారు కదా, మరి మన బాధ్యతేంటి? మనం కూడా అడవులను కాపాడుకోవాలి. ఈ అటవీ సంరక్షణ అంటే కన్జర్వేషన్ వైపు మనం ఎలాంటి అడుగులు వేయాలో ఇప్పుడు చర్చిద్దాం. ఇది వింటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. 1730వ సంవత్సరంలో రాజస్థాన్లో అమృతాదేవి అనే ఒక మహిళ నాయకత్వంలో 350 మంది బిష్నోయిలు పవిత్రమైన ఖేజ్రీ చెట్లను కాపాడటానికి తమ ప్రాణాలనే త్యాగం చేశారు. రాజు సైనికులు చెట్లను నరకడానికి వస్తే వాళ్ళా చెట్లను గట్టిగా కౌగిలించుకుని నిలబట్టారు. వారి ఈ త్యాగమే ఆ తర్వాత కాలంలో వచ్చిన చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. అంత పెద్ద త్యాగాలే చెయ్యాలా? అవసరం లేదు. మనలాంటి చిన్నపిల్లలు కూడా పెద్ద మార్పు తీసుకురావచ్చు. దానికొక మంచి ఉదాహరణ 7వ తరగతి చదివే నీలిమ కథ. నీలిమ తన స్నేహితులతో కలిసి వాళ్ల స్కూల్లో ఒక మామిడి చెట్టును ఎలా కాపాడిందో చూద్దాం. వాళ్ల స్కూల్లో ఓ మామిడి చెట్టుండేది. దాని కింద పిల్లలంతా ఆడుకునేవాళ్లు. అయితే ఒకతను ఆ చెట్టును నరికేయాలననుకున్నాడు. ఇది తెలిసిన నీలిమ ఫ్రెండ్స్ ఒక ఐడియా వేశారు. అందరూ వాళ్ల పాకెట్ మనీ దాచుకున్న డబ్బులన్నీ తీశారు. ఊర్లో మరికొంతమంది దగ్గర కలెక్ట్ చేశారు. ఆ డబ్బును ఆ వ్యక్తికిచ్చి ప్లీజ్ ఈ చెట్టును నరకొద్దు అని బతిమాలారు. చూశారా ఆ పిల్లల చిన్న ప్రయత్నం ఎంత పెద్ద ఫలితాన్నిచ్చిందో? వాళ్ల మంచితనానికి ఆ వ్యక్తి కరిగిపోయి చెట్టును నరకలేదు. ఆ ఒక్క చెట్టు బతికింది. దాంతోపాటు దానిమీద ఆధారపడిన ఎన్నో పక్షులు, ఉడతలు, వాటి ప్రాణాలు కూడా బతికాయి. సంరక్షణకు వయస్సుతో పనిలేదు, మంచి మనసుంటే చాలు. ఓకే, ఇంతవరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందామా? మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందాం. మొదటి ప్రశ్న మీకోసం. చెప్పండి చూద్దాం. అడవులను మన భూమికి ఊపిరితిత్తులు అని ఎందుకంటాం? క్లూ: కార్బన్ డయాక్సైడ్. అవి ఏ గ్యాస్ను తీసుకొని ఏ గ్యాస్ను మనకిస్తాయి? ఆలోచించి చెప్పండి. రెండవ ప్రశ్న: వాట్ ఈజ్ డీఫారెస్టేషన్ అండ్ హౌ కెన్ ఇట్ బీ స్టాప్డ్? డీఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేత. దీన్ని ఎలా ఆపగలం? మీకు అమృతాదేవి, నీలిమ గుర్తొస్తున్నారా? వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సో ఫైనల్గా మనం ఈ పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, అడవులు అంటే కేవలం చెట్లు కాదు, అవి ఎన్నో మొక్కలు, జంతువులతో కూడిన ఒక పెద్ద కుటుంబం. మనకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఇంకా ఎన్నో వస్తువులు ఇవ్వడంలో అవి చాలా ముఖ్యం. మన తెలంగాణలో గొప్ప జీవ వైవిధ్యం ఉంది. చెంచుల లాంటి వాళ్లు ప్రకృతితో కలిసి ఎలా బతకాలో మనకు నేర్పిస్తారు. పెద్ద ఉద్యమాలైనా, నీలిమ లాంటి చిన్న ప్రయత్నాలైనా అడవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ పాఠం ద్వారా
అడవుల ప్రాముఖ్యత, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.